ఓకే. ఈరోజు జనవరి 5, 2026 ఈరోజు మార్నింగ్ సైకాలజీ అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్లో ఉన్న సైకాలజీ చూద్దాం. ఫస్ట్ దాన్ని బట్టి మాత్రమే మనం 5 మినిట్స్ సైకాలజీకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, 1 డే టైం ఫ్రేమ్ వచ్చేసి జస్ట్ ట్రెండ్ చెక్ చేసుకోవడానికి సైకాలజీ వాడతాం. 5 మినిట్స్ ఏమో ట్రేడ్ చేయడానికి వాడతాం సైకాలజీ. ఓకే, ఇది 5 మినిట్స్లో బాగానే ఉంది. ఓకే, 1 డే కూడా ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేసి అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే, దీన్ని మనం తీసుకోవచ్చండి. 5 మినిట్స్ సైకాలజీ వేరు, 1 డే టైం ఫ్రేమ్ సైకాలజీ వేరు అండి. ఇంకోటి, ప్రైస్ చూడకండి. ఇప్పుడు ఈ ప్రైస్ హైలో ఉంది శ్రీ సిమెంట్, బట్ కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే ప్రైస్ కాదు, సబ్జెక్ట్ చూడండి, సైకాలజీ చూడండి, ఇంప్లిమెంటేషన్ చూడండి, ఏ విధంగా చేస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే మనం ట్రేడ్ తీసుకోగలం. ఓకే, ఈరోజు ఫుల్లీ అప్ ట్రెండ్లో ఉంటుంది, ఇది కంపల్సరీ ఉంటుంది. ఓకే, చెక్ చేసుకుందాం. మళ్ళీ వీడియో అనేది అటాచ్ చేస్తాను. మార్కెట్ ఎండ్ ఓవర్లో బ్యాంక్స్ చూడకండి, బ్యాంక్స్ అనేది ఎప్పుడైనా అవాయిడ్ చేయండి. ఓన్లీ షేర్స్ మాత్రమే చూడండి, స్టాక్స్ మాత్రమే చూడండి. అంటే ఈక్విటీ కంపెనీస్ మాత్రమే చూడండి. నిఫ్టీకి వెళ్ళకండి, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళకండి. బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ సెక్టార్స్, బ్యాంక్ సెక్టార్స్కి వెళ్ళొద్దు. ఓకే, ఫస్ట్ మనం చూస్తాం కదా శ్రీ సిమెంట్, దాన్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, ఈరోజు ఫుల్ అప్ ట్రెండ్లో ఉంటుంది, చెక్ చేద్దాం. ఓకే, మార్కెట్ అయిపోయిందండి. మార్నింగ్ మనం ఏదైతే స్టాక్ అనాలిసిస్ చేసామో అదొకసారి చూద్దాం. స్టాక్ వచ్చేసి శ్రీ సిమెంట్. ఓకే, చూడండి అప్ ట్రెండ్ ఎలా వెళ్ళిందో. ఓకే, సో 1 డే టైం ఫ్రేమ్లో మనము ప్రీవియస్ డే హై క్యాండిల్ని బ్రేక్ చేసి అప్ ట్రెండ్ వెళ్ళింది. ఓకే, 5 మినిట్స్ సైకాలజీ వేరండి, నేను ఇక్కడ చెప్పట్లేదు మీకు. 5 మినిట్స్ వేరు, అది చాలా లాంగ్ సబ్జెక్ట్ అది. ఓకే, అప్ ట్రెండ్ ఎందుకు మనం ఇక్కడ కేవలం యూజ్ చేసే సైకాలజీ మాత్రమే అండి, వేరేదేది కాదు. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్టిక్స్ ప్రైస్ యాక్షన్, ఇవన్నీ కాదండి. ఇది సబ్జెక్టే కాదు. ఓకే, ఓన్లీ సైకాలజీ. ఈ సైకాలజీ ప్రకారం మనం వెళ్తే మనకు వచ్చేది ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్. మీరు ఇంట్రాడే చేయాలంటే